నమస్కారం అండి. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది. బానే ఉందా? ఏమేం చేస్తున్నాడు జగన్ గారు? అన్ని చేస్తున్నాడు, సీజన్ చేస్తున్నాడు. కానీ ఒకటే ఇప్పుడు చేస్తున్నాడు, రేట్లు పెంచేసిండు. కూరగాయలు ముందు రేట్లు పెంచేసిండు. అన్ని చేస్తున్నాడు కానీ రేట్లు పెరిగాయి అంతే. మరి జగన్ గారి పథకాలు ఏమన్నా వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయండి మీకు? రైతు డబ్బులు పడ్డాయి, 3 డబ్బులు పడ్డాయి, ముసలి డబ్బులు వస్తున్నాయి. ముసలి డబ్బులు వస్తున్నాయి. మరి వాలంటీర్లు కరెక్ట్ గా ఇస్తున్నారా? వాలంటీర్లు ఇస్తారు. వాలంటీర్లు అయితే మంచిగా చేస్తున్నారు. ప్రభుత్వం అయితే మీకు సమస్య ఏం లేదు. మరి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకటయ్యారు కదా, వాళ్ళిద్దరు కావాలా మీకు జగన్ గారు కావాలా? ఎవరు వచ్చినా ఒకటే. ఎవరు వచ్చినా ఒకటే అంటే ఎవరు బాగా చేశారు మీకు ఇద్దరులో? చంద్రబాబు గారు. చంద్రబాబు గారే అయితే వాన్ రాదు. అయితే వాన్ రాదు. అదేంటి మరి మేలు అంటుండే? అయితే మేలే కానీ నువ్వు వాన రాకపోతే పడుతుండే. పంటలు పండకపోతే మేలు ఎట్ట? అంటే ఆయన పని బాగా చేస్తున్నాం. ఆయన పనులు బాగా చేపిస్తున్నాం. పని అని చేపిస్తున్నాం. వానవరు అన్నా చెప్పండి అన్న, ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది సార్, ప్రస్తుతానికి బాగానే ఉంది. పట్టాలు కూడా ప్రస్తుతానికి పట్టాలు కూడా చేస్తారు సార్ గారేమో. రోడ్ల కోసం అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు సార్. ఎప్పుడు ఏం పైకి పోతే మనల్ని చేస్తారండి. బాగానే ఉన్నాయి. సమస్య లేదు. ఇంతకు ముందున్న ప్రభుత్వం ఎలా చేసిందండి మరి? ఇంతకు ముందున్న ప్రభుత్వం అంటే ఆయన ఎదురుందా? చంద్రబాబు గారు ఉన్నారు కదా, అప్పుడు ఎలా చేశాడు? అప్పుడేమో పెద్దగా ఈయన వచ్చిన ఫస్ట్ బాగానే ఉంది మాకు. ఈయన ఒక పార్టీ వాళ్ళకే, ఒక కులాల వాళ్ళకే చేసుకుంటున్నాడు, పేదోళ్ళకి చెయ్యట్లేదు అని అంటున్నారు. మరి మాకైతే బాగానే చేస్తుండ్రు. మీకైతే అంతా బాగానే ఉంది అంటే వాళ్ళు అన్నది తప్పు ఏవో తెలియదు మనకైతే, తప్పని కదా. కానీ మీకైతే నమ్మకం జగన్ నమ్మకం ఉంది. మాది ఊరు కాదు. మీ ఊర్లో ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బన్ని పనులు బాగానే చేస్తారు. ఇల్లు కట్టి పైన సోటేమి ఇచ్చారు, సోటు ఇచ్చారు. అన్ని పనులు బాగానే చేస్తున్నారు కానీ ఇల్లు ఒకటి సమస్య. ఇల్లు కట్టిస్తామన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తేనే చంద్రబాబు గారు తిడుతున్నారు కదా. ఎందుకు తిడతాడో? లేని వాళ్ళు ఎట్ట బతకాల? ఎందుకు స్థలాలు అగ్గిపెట్టి స్థలాలు ఇచ్చారు, వాళ్ళకి ఉపయోగపడదు ఏం పడదా అని అంటున్నారు. అగ్గిపెట్టి స్థలాలు అసలు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది? అదే 200 ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే 2750 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు. వచ్చే నెలలో ఎక్కద్దంట. ఎవరు వచ్చినా మా కష్టాన బాధ మాకు వచ్చే డబ్బులే వస్తున్నాయి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు అంటే పింఛన్ వస్తున్నాయి, ఫ్రీగా బియ్యం వస్తున్నాయి, ఇళ్ళకే వస్తున్నాయి, బియ్యం ఇళ్ళకి వస్తున్నాయి. మళ్ళీ ఏంటంటే ఈ 45 సంవత్సరాల వాళ్ళకి ఇది 4వ సంవత్సరం, 3 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు రాలేదు. మళ్ళీ అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. గెలిచే అవకాశం అయితే ఉంది. గెలిచే అవకాశమే ఉంది. అంటే బాబు గారు వద్దా మరి? బాబు గారు ఏమో డబుల్ పథకాలు ఇస్తానంటున్నారు. ఇప్పటికేం బాగుంది. ఆయన గెలిస్తే కదా ఆయన గెలిచేదా. ఈయన గెలిచాడు, ఈయన బాగానే చేశాడు. ఆయన గెలిస్తే ఆయన తెలుసద్దే మనకి. ఇస్తాడో ఈడు కూడా తెలియదు కదా. కరోనా వచ్చిన వాళ్ళకైతే చాలా డబ్బు పెట్టి చేశాడు. ఆ టైంలో పథకాలు ఆపలేదు కదా మీకు? బియ్యం ఇస్తా ఉన్నారు. ఏమి ఇస్తున్నాడు? బియ్యం ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, అన్ని సహాయం చేస్తున్నాడు. బాగా చేస్తున్నాడు అయ్యా. ఇప్పటికే బాగుంది, బాగానే చూస్తున్నాడు. ఒకటి అయినా మా కైలు ఇచ్చి మాకు ఇల్లు కట్టిలా, మాకేం కట్టిలా. అది పొరపాటు చేసింది. కొదవన్నీ బాగా చేసినాడు. నెక్స్ట్ గెలుస్తాడా? చేస్తున్నాడు. చంద్రబాబు గారు ఇంకా బాగా చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇస్తే ఆయన చేస్తాడో ఏవో మాకు తెలవదు. పిల్లకాయలు డబ్బులు గడిస్తున్నాడు. జగన్ గారు పిల్లకాయలకు డబ్బులు ఇస్తున్నాడు. మళ్ళా ముసలి వాళ్ళకి నడు చెట్లు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. అంత సహాయం చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడు అయ్యా. అది మాకు రోడ్లు బాగున్నాయా మీకు?
బాగా రోడ్లు వదుకో అలా చూడు ఎట్టుందో ఒత్త బురద ఆడ ఇదిగో నీళ్లు కుళాయి నీళ్ళు చూడు నీళ్ళే అవి కుళాయి సైనికాలు వీటికి ఈ పక్క సైనికాలు వేయలేదు చూడ బురద ఇంతలో బురద పక్క అదొకటి బాగా సహాయం చేసినాడు ఆ పిల్లకాయలు. నీకు చంద్రబాబు గారు జగన్ గారు ఇద్దరులో ఎవరు గెలిస్తే బాగుంటది? ఎవరు చేసావు చంద్రబాబు నాయుడు చేసా బాగా జగన్ బాగా చేస్తున్నాడు. అది గెలుస్తాడా మరి జగన్ గారు? గెలిపించుకుంటావా? జగన్ గారి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎలా చేస్తున్నాడండి? మీకు ఏమన్నా పథకాలు కానీ ఏమన్నా అందాయా? మరి రైతు భరోసా ఎన్ని ఇస్తున్నా? రైతు భరోసా ఇస్తున్నాడు. ఇంకా పింఛన్ డబ్బులు వస్తున్నాయి. పింఛన్ డబ్బులు వస్తున్నాయి. 40 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయా? ఓకే, పింఛన్ డబ్బులు వరకు వస్తున్నాయి. సో జగన్ గారు రాకముందు ఎలా ఉండేదండి? జగన్ గారు రాకముందు పింఛన్ డబ్బులు లేదు. పింఛన్ డబ్బులు వస్తున్నాయి కానీ రైతు భరోసా అమ్మ ఒడి డబ్బులు అవి లేవు. అవన్నీ రావట్లేదు. ఇప్పుడు మరి ఇస్తున్నాడా? అంతా మంచిగా ఇస్తున్నాడా? కరెక్ట్ టైంకి ఇస్తున్నాడు. వాలంటీర్లు బాగా చేస్తున్నారా? వాలంటీర్ చేస్తుంటారు బాగానే. వాలంటీర్లు అంటే కిడ్నాపులు చేస్తున్నారంట కదా? చేస్తుంటారు. చేస్తున్నారా కిడ్నాపులు? ఏం కిడ్నాపులు అయినా అంటే వాలంటీర్లు అంటే మీ ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మాయిలను అంట ఎత్తుకొని పోయి వేరేదా అమ్ముతున్నారంట? ఏం లేదు. అట్లేం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి మాకు. మీ ఊర్లో అంతా చేస్తున్నాడు జగన్ గారు మంచిగా? బాగా చేస్తున్నాడు. డెవలప్మెంట్ రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ ఏమైనా ఉందా మీకు? ఏం లేదు. ప్రభుత్వం అంతా బాగానే ఉంది. రోడ్లు బాగానే వేస్తున్నాడు. సో గెలిపిస్తారా మరి జగన్ గారిని? గెలిపిద్దే. చంద్రబాబు గారు మీకు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంట, బస్సులు ఫ్రీ అంట. మీకు ఇవన్నీ ఫ్రీగా ఇస్తా మరి నన్ను గెలిపియండి అని అంటున్నాడు ఆయన. మీకు నమ్మకం ఉందా మరి ఆయన చేస్తాడని? ఏమోనైనా మాకేమో నమ్మకం లేదు. జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. నమస్కారం అండి. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది. మీకేమేమి ఇస్తున్నాడు జగన్ గారు వచ్చిన తర్వాత? మాకేమి ఇస్తున్నారు? మాకు పిల్లలకు డబ్బులు వేస్తున్నాడు. పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు. చదువుకోవడానికి అమ్మఒడి పడుతుంది. ఇంకా పథకాలు ఏమన్నా వస్తున్నాయి? ఇంట్లో ఏమన్నా పింఛన్లు తీసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇంట్లో ఉందా? పింఛన్ వస్తుంది. అదండి ఇటు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారా? చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారా? అంటే ఇద్దరు ఎవరు బాగా చేశారు మీకు? ఎవరైనా ఒకటే మాకు. జగన్ గారు ఇప్పుడు అందరికి పథకాలు ఇస్తున్నాడు, అందరికి మంచి చేస్తామని అంటున్నాడు. మరి వస్తున్నాయి అందరికి సమానంగా? వచ్చేయాడేమో. మీ ఊర్లో పింఛన్ వచ్చింది, రైతు భరోసా డబ్బులు అన్నాడు, 18,000 అన్నాడు, అన్ని అందరికి అందినాయి. నమస్కారం అండి. జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమన్నా అందాయండి? జగన్ గారి ప్రభుత్వం అందినాయి. ఏమేమి వచ్చాయండి? 18,000 వచ్చినాయి. ఇంకేమి అమ్మఒడి ఏమన్నా పిల్లకాయలకి చిన్న పిల్లకాయలు నాకు పింఛనే అన్నట్టుంది. రోడ్లు కానీ ఎలా ఉన్నాయండి మీ విలేజ్లో? రోడ్లు ఇక్కడ ఇదివరకు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన బాట బాగా అయినాయి. సో అంతా బాగానే ఉంది. మంచినీటి సమస్య ఏమైనా ఉందా మీకు? మంచినీళ్ళ సమస్య ఇది సైడ్ కాలం కట్టినట్టు సైడ్ కాలం ఆడటం లేదు. అదేమంటే పై అయిన అడగమంటుండ్రు రెండు పంచాయతీ ఆడదాకా ఎత్తుతుండ్రు. అది ఆయన ఉన్నాం కట్టించింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకా మంచి పథకాలు ఇస్తా అంటున్నాడు. అంటే ఈ పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తా, నాకు గెలిపించండి నన్ను అని అంటున్నాడు. మీకు ఇప్పుడు మరి ఆయన గెలిపించుకునే అంత ఉందా, లేదంటే ఇప్పుడు మళ్ళీ ఏనే కావాలనిపిస్తుందా? ఆయన గెలిపించుకోవాలని. ఎవరిని? ఆయన చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఆయన జగన్ గారే కావాలనుకుంటున్నారు. ఓకే, ఆయన ఇస్తా అంటున్నాడు కదా పథకాలు, ఎంతకంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు. ఇస్తాను అని అంటానే ఉన్నారు కానీ చేయలేదు. మీకు ఏం చేశాడా మరి? జగన్ గారు చెప్పి చేశాడు, అందుకని ఆయనే కావాలి. నమస్కారం అండి. చెప్పండి అండి, ఎలా ఉంది ప్రభుత్వం? మాకంతా బాగానే ఉందండి. బాగుందా? అంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మేము పథకాలు ఇస్తున్నాము, అంతా మంచిగా చేస్తున్నాము అని అంటున్నారు. ఇప్పుడు ఆయన చెప్పినవి అన్నీ అందుతున్నాయి మరి? అందుతుండే. ఏమన్నా మొఖాలు చూసి ఇస్తున్నాడు అంటే ఒక పార్టీ చూసి ఇస్తున్నాడు? అదే లేదు. పార్టీల వాళ్ళకి అందరికి సమానంగా వస్తున్నాయి. ఓకే,
ఇప్పుడు ఇక్కడ రోడ్ల విషయం ఎలా ఉందండి? రోడ్లు కూడా బాగానే ఉండే, బాగానే వేస్తున్నారు. మీకు ఊర్లో ఎలాంటి సమస్య లేదు? ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ అనవసరంగా ఇస్తున్నాడు అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు కదా. మీకు అనవసరం ఏం లేదు. ఇచ్చే పథకాలు ఏమన్నా? అనవసరం ఏం లేదు. పింఛన్లు ఇంటికి తీసుకుపోయి ఇవ్వద్దు అంటున్నారు, బియ్యం ఇంటికి తీసుకుపోయి ఇవ్వద్దు అంటున్నారు. నేను ఉన్నప్పుడు తెచ్చుకున్నారుగా, ఇప్పుడు కూడా అలానే తెచ్చుకుంటాడు అంటున్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఈ నాడం లేరు, పోయినారు. ఈ సందనున్నారు, ఈ సందన ఈ నాడం లవ్వా ఆ అడిగితే అడిగి పెట్టలేదు. ఆమె పోయి ఆడ పోయి ఏం తెచ్చుకుంటుంది బియ్యం, అట్నే పోయేది బియ్యం. ఈ నుంచి కాడ నుంచి వచ్చి ఆ ట్రంప్ వేసుకొని ఆమె ఇచ్చేది. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసా? ఎందుకు తెలియదా? నీరా అయ్యిరానా? ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు గారితో కలిసి ఆయనకి ఏమంటున్నాడు, ఆయన ఓట్లు కూడా ఆయనకి ఏమంటున్నాడు. ఏమంటున్నాడు? ఫోన్లో చూసిన అదేలే. అదేలే, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం లేదా? వీళ్ళు పాములో ఉండేవాళ్ళు వీళ్ళు. ఓకే, మీకంతా జగనే గెలిపించుకుంటారా మరి? సరే, థ్యాంక్ యూ. చెప్పండి, గత ప్రభుత్వంకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? ఇద్దరిలో మీరు గమనించిన తేడా ఏంటండి? ఇప్పుడే బాగుంది సార్. ఇప్పుడే బాగుంది. అప్పుడు ఇప్పుడు కూడా బాగుండింది కానీ అప్పుడు మీద ఇప్పుడు బాగుంది. ఓకే. సో పథకాల విషయం, పథకాల విషయంలో కానీ ఆయన ఏమో అన్ని మాకేం చెందలేదు ఆయన గుండా. ఓకే, ఆయన ఉన్నప్పుడు మీకు రాలేదు, మీ దాకా రాలేదు. ఇప్పుడు మాత్రం మాకు అందుతుండే, వస్తున్నాయి. పాపకు కూడా చదువుకి అన్ని బాగా అందుతుండే. పిల్లల చదువుకి స్కూల్, ఇప్పుడు స్కూల్ కట్టించాను ఊర్లో అంటున్నారండి. మీ ఊర్లో మంచిగా ఉందా స్కూల్? స్కూల్ ఇప్పుడే కడుతుండ్రు సార్. ఓకే, కడుతున్నారు. కుర్చీలు బాగుండయి, అంతా బాగా. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా బాగా బెంచ్లు అన్ని బాగా వేసారు. మంచిగా ఉంది. పిల్లలకి ఫుడ్ ఎలా ఉందండి? ఫుడ్ కూడా బాగానే ఉంది సార్. ఒకప్పుడు స్కూల్లో పరిస్థితులు ఎలా ఉండేది? ఫుడ్ ఉన్న పిల్లలు తినాలన్నా అప్పుడు బాగాలేదు సార్. ఇప్పుడు ఎక్కడైనా కాలేజీల్లో గానీ ఎక్కడైనా బాగుంది సార్. మంచిగా ఉంది. మరి ప్రభుత్వం నుంచి ఇంకేమన్నా వస్తున్నాయి మీకు పథకాలు? పెంచిన 40 సంవత్సరాలు మాకేం రాలేదు కానీ పాపకు మాత్రం మాకు అందుతుంది. ఓకే. సో మరి గెలిపించుకుంటావా జగన్ గారిని? గెలిపియాలి సార్. అంతేనా?